ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రీన్ షాప్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినియం, పాత పేపర్లు వంటి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రజల నుంచి నేరుగా కొనుగోలు చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం తిరుపతి, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ షాపుల ద్వారా సేకరించిన వ్యర్థాలకు ప్రతిఫలంగా ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఈ పథకం అమలు తీరు చూస్తే ప్రజలు తమ దగ్గర ఉన్న పొడి వ్యర్థాలను గ్రీన్ షాపులకు తీసుకువస్తే వాటి విలువకు సమానమైన టోకెన్లను ఇస్తారు. నెల రోజుల పాటు సేకరించిన ఈ టోకెన్లను లెక్కగట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో ఇంటికి కావలసిన సరుకులను పంపిణీ చేస్తారు. ఎవరి దగ్గరైనా 10 కిలోల కంటే ఎక్కువ బరువున్న వ్యర్థాలు ఉంటే నిర్వాహకులే స్వయంగా వారి ఇంటికి వచ్చి సేకరించే వెసులుబాటు కూడా ఉంది. ఈ షాపుల నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక్కో దుకాణానికి 25,000 పెట్టుబడి సాయంతో పాటు ఉచితంగా స్థలాన్ని కూడా కేటాయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 620 స్వచ్ఛ రథాలు వ్యర్థాల సేకరణలో చురుగ్గా పాల్గొంటున్నాయి. 2025 జూలై 10న గుంటూరు జిల్లా లాలుపురంలో మొదటి స్వచ్ఛ రథం ప్రారంభం కాగా కేవలం ఏడాది కాలంలోనే వీటి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు ఈ రథాల ద్వారా సుమారు 5.40 కోట్ల విలువైన 3,380 టన్నుల ప్లాస్టిక్, ఇనుమును సేకరించారు. ఈ రథాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో గ్రీన్ షాపులను ఏర్పాటు చేసి గ్రామాలను సంపూర్ణంగా శుభ్రం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2047 విజన్లో భాగంగా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే దిశగా వేస్తున్న అడుగు. గ్రామాల్లో పాత వస్తువులను రోడ్లపై లేదా కాలువల్లో పడేయడం వల్ల నీరు నిలిచిపోయి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అలాగే వాటిని తగలబెట్టడం వల్ల వచ్చే పొగ పర్యావరణానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. గ్రీన్ షాపుల ద్వారా ఈ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కు పంపడం వల్ల కాలుష్యం తగ్గటమే కాకుండా సామాన్య ప్రజలకు ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది. ఈ షాపుల్లో కిలో అల్యూమినియం కు 150 రూపాయలు, స్టీల్ కు 45, ఇనుము, ప్లాస్టిక్ బాటిళ్లకు 25, పాత పేపర్లకు 20 రూపాయల చొప్పున చెల్లిస్తూ ప్రజలను ఈ సామాజిక మార్పులో భాగస్వాములను చేస్తున్నారు.